యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 10 నుండి 16 వచనాలు ధ్యానించుకుందాం. కనుక ఇక్కడ 10వ వచనంలో ఏముంది? 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జబూలూనీయుల పక్షముగా వచ్చును, వారి స్వాస్థ్యపు సరిహద్దు షరీదు వరకు సాగాను. ఇక్కడ ఈ మిగిలిన ఏడు గోత్రాల్లో వారు ఎందుకంటే స్వాస్థ్యాన్ని పొందడానికి అంత ఆసక్తి చూపించలేదన్నమాట. వారు జాప్యం చేస్తూ వచ్చారు. మొదటిగా ఆసక్తి కలిగిన వారందరికీ కూడా ముందుగా ఏమొచ్చేసినాయి? స్వాస్థ్యాలు వచ్చేసినాయి. వీరేం చేశారంటే జాప్యం చేశారు. అందుకనే విశ్వాసుల్లో 2 రకాలు ఉంటారు. ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగిన వారు ఉంటారు, దేవుని ప్రేమించేవారు ఉంటారు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, సహవాసం కలిగి ఉండాలని ఉంటారు. కొంతమంది ఏంటో ఏం వెళ్తాంలే, తర్వాత చూద్దాం, ఏం ప్రార్థన చేస్తాంలే, ఏం వాక్యం చదువుతానులే. మళ్ళీ నువ్వెవరు అంటే నేను క్రైస్తవుని, నువ్వెవరు అంటే నేను విశ్వాసం. ఎప్పుడు నమ్ముకున్నావంటే 12 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ఏం లేదండి. సో అనుదినము నేర్చుకోవాల్సిందంతా కూడా మనం మిస్ అయిపోతున్నాం కదా. దేవుని యొక్క జ్ఞానం ఎటువంటిదంట? సముద్రం అంత విస్తారమైందంట. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ నేర్చుకోవడానికి ఏముండదు, నేర్చుకోవటానికి ఏముండదు. ఎక్కడ నేర్చుకోవాలి? ఇక్కడే నేర్చుకోవాలి. పరలోకాన్ని ఎక్కడ పొందాలి? ఇక్కడే పొందాలి. ఎవరి ద్వారా పొందాలి? యేసు ప్రభువు ద్వారా. పరలోకాన్ని పొందాలంటే, పరలోకమైన స్వాస్థ్యాన్ని మనం పొందాలి అంటే, నిత్య జీవం అనే స్వాస్థ్యాన్ని, రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి? మారు మనసు, రక్షణార్థమైన విశ్వాసం, యేసు ప్రభు మరణ పునరుద్ధానాల్లోనూ దేవుని వాగ్దానంలోనూ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది ఏంటండి? విశ్వాసం. నమ్మి క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి బాప్తిసంలో సాక్ష్యం అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? రావాలి. అర్థమైందా? సహవాసానికి రావాలి. సంఘం దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధుల సహవాసానికి గుర్తుగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి చేయాలో అవన్నీ కూడా మనకు తెలియజేయబడతాయి. ఎప్పుడు చేయాలి? యవన ప్రాయమున చేయాలా, ముసలోళ్ళం అయిపోయిన తర్వాత చేయాలా? ఎక్కడుందన్నమాట? యవన కాలమున కాడి మోయట. మనం ఏమనుకుంటాం? తేలనుకుంటాం. కాడి మోయటం అంటే ఏంటి? దేవుని వాక్యం యొక్క పరిధిలోనికి రావాలి. దేవుని యొక్క ఆజ్ఞలు ఎరగాలి. వాటిని ఏం చేయాలి? పాటించాలి. దేవుని సేవ చేయటానికి ఈ శరీరాన్ని కూడా మనం అప్పగించే వారికి ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా సంకోచించకుండా ఏం చేయాలి? మనం ఎప్పుడు ఇస్తాం? మనం సండే టు సండే, సాటర్డే టు సాటర్డే, అట్లా లేకుండా కొద్దిగా మలుచుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనము సమృద్ధి అయిన జీవంలోనికి వెళ్ళాలి. నిత్య జీవం అంటే సమృద్ధి అయిన జీవం. అయితే సంపూర్ణమైన మహిమలోనికి మనం వెళ్ళాలన్నమాట. బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి మొదటి కొరింథీ 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఒకని పని కాల్చివేయబడిన ఎడల నష్టము కలుగును, కానీ ఇంతేనండి. పరలోకానికి ఎట్లా వెళ్తాడంటే జస్ట్ నరకము నుండి బయటపడ్డాడు. ప్రభు యొక్క మెప్పు కానీ, ప్రభు యొక్క ప్రశంస కానీ, అధికమైన మహిమ కానీ దాంట్లోకి వెళ్ళామన్నమాట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. అనేకసార్లు చదువుకున్నాం, మరొకసారి చదువుతాం. పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము. ముందు ఏం కావాలండి? దేవుని పిల్లలు కావాలి. దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలి? సాగర్, దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలి? అదే యోహాను సువార్త 1:12 ఏం చెప్తుంది?
ఎందరైతే యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చింది. దేవుని పిల్లలం కావాలంటే యేసుక్రీస్తు నందు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, బాప్తిసం తీసుకోవాలి. దేవుని పిల్లలమైతే మనకేమొచ్చిందండి? స్వాస్థ్యం వచ్చింది. ఏ స్వాస్థ్యం అది? జబులోనికి ఏ స్వాస్థ్యం వచ్చింది? భూ సంబంధమైంది. మనకే స్వాస్థ్యం ఇస్తున్నాడు యేసు ప్రభులు. మరి భూలోక స్వాస్థ్యం నాకు ఇవ్వడా దేవుడు అంటే, ఈ లోక స్వాస్థ్యాన్ని అంతా నువ్వు నేను కష్టపడి సంపాదించు అంటే ఇంక దాంట్లోనే నిమగ్నం అయిపోకూడదు. మీరు యవనస్తులు ఏం చేయాలి? మంచిగా చదువుకునేటప్పుడు చదువుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఎంటర్టైన్మెంట్ ఇది అది చూడకూడదు. దేని మీద ఫోకస్ చేయాలి? ఓన్లీ ఆన్ యువర్ స్టడీస్. కీప్ యువర్ హెల్త్ ఇన్ గుడ్ ఏమంటారు, మంచిగా మన హెల్త్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. ఇటు అటు డైవర్ట్ అవ్వకూడదు. ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. దెన్ ఫోకస్ ఆన్ యువర్ ఇటర్నల్ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ గాటెన్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా పొందిన స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకుంటూ రావాలి. క్రీస్తు యేసుగా కూర్చున్న అనుభవ జ్ఞానంలో వర్ధిల్లుతూ రావాలి. దేవుని వాక్యాన్ని ప్రతి బుక్లో కూడా, ప్రతి చాప్టర్లో కూడా ఏం రాయబడి ఉంది, ఎవరిని గురించి రాయబడి ఉంది, అదంతా తెలుసుకోవాలి. అది చరిత్ర మాత్రమే కాదు కానీ బైబిల్ అది మనకు కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు జబులోని ఉన్నాడు, అది మనకు కూడా అప్లై అవుతుంది. ఎట్లా అప్లై అవుతుంది అనేది చూద్దాం ముందుకెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ 8వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఏముంది? మనము పిల్లలమైతే దేనికి వారసులము? దేవుని రాజ్యానికి వారసులం. అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా శ్రమపడిన క్రీస్తు తోడి క్రీస్తు కొరకు, క్రీస్తు తోడి వారసులం కావాలి అంటే క్రీస్తు కొరకు ఏం చేయాలి? అందుకనే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, ద్వేషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు అనిలా దానిలా దాన్ని ఎంతమందికి ఇష్టమేది? కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైతే దే డోంట్ వాంట్ దిస్. కాబట్టి క్రీస్తు తోడి వారసులం కావాలి అనుకోకపోతే, అది ఇష్టం లేకపోతే కేవలం మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇందాక మొదటి కొరింథీ 3:15 చదివాం కదా. జస్ట్ ఏమైందండి? చేప ఒడ్డున పడింది అంతే, అంతే, జస్ట్ బయటపడింది అంతే. అట్లా ఉండకూడదు. ఏం కావాలి? అందుకనే క్రీస్తు కొరకు శ్రమపడాలంటే ఏం చేయాలి? మందిరానికి వస్తే చెప్తాం, మీటింగ్కి వస్తే ప్రతి మీటింగ్ రావాలి, వాక్యం నేర్చుకోవాలి, కొంచెం కూర్చోవాలి కదా, నేర్చుకోవాలి. ఆ ప్రకారం చెప్పింది ఇంటా బయట ప్రతి చోట కూడా చేసేది నేర్చుకోవాలి. ఓకేనండి. సో ఇప్పుడు క్రీస్తులో స్వాస్థ్యాలు ఎన్ని రకాలు? పిల్లలమైతే జస్ట్ నరకమును తప్పించుకుని పరలోకానికి జస్ట్ వెళ్తున్నాము. ఘనత, మెప్పు అవన్నీ ఉండవు, జస్ట్ బయటపడ్డాం. ఓకే, అంత చాలా యాకోబు, అంత చాలా, అంత ఇంకొద్దా ఎక్కువద్దా? ఇక్కడ మాత్రం కావాలి కదా. జీతం 30,000 ఇస్తున్నాడు, సరిపోదు. ఎంత కావాలి? జీతం 30,000 కావద్దు. ఎంత కావాలంటే 50 అయిన తర్వాత 1,00,000 అయిన తర్వాత మరి ఇక్కడ ఎందుకు లేదు? అదృశ్యమైనవి ఉన్నాయా లేవా? మరి మీరు ఇది ఆప్ట్ చేయట్లేదంటే మీ విశ్వాసంలో అది లేనట్టే కదా, ఆ నిరీక్షణ లేనట్టే కదా. అవును కదా, ఉండాలా వద్దా? అది సంగతి. కాబట్టి స్వాస్థ్యాలు ఎన్ని రకాలు? 2. ఒకటేంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం. రక్షణ అనే స్వాస్థ్యం. రక్షణ అనే స్వాస్థ్యం ఎక్కడుంది? రక్షణ అనే స్వాస్థ్యం ఎక్కడుంది? చూడండి, ఎన్నిసార్లు చూపించినా మర్చిపోతాం కదా. హెబ్రీ 1:14 చూడండి. హెబ్రీ 1:14.
త్వరగా చూడండి. వీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబోవారు. వీరందరూ రక్షణ అని ఏంటండి? వీరందరూ అంటే దేవదూతలు. ఎవరికన్నా రక్షణను స్వాస్థ్యం పొందబోయే వారికి సేవకులై ఉన్నారు, సేవకులై ఉన్నారు కదా. ఎవరికి చేశారు? దేవదూతలు ఎవరికన్నా దేవుని భక్తులకి సేవ చేశారా? దానియేలుకి ఎవరు సేవ చేశారండి? దేవదూతలు ఎక్కడ? అగ్ని సింహోద్భవంలో వేసినప్పుడు ఏం చేసినాయండి దేవదూతలు? మీరు చదువుకోండి, అక్కడ రాసి. కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు, ప్రభు తోడుగా ఉంటాడు. తన దూతను కూడా ఏం చేస్తాడండి? అయితే ఒకటి ఏంటంటే, మనం ఆ కన్విక్షన్ కలిగి ఉండాలి, ఆ విశ్వాసం కలిగి ఉండాలి. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. దానియేలు దేనికి కాంప్రమైజ్ అవ్వలేదండి? స్పిరిచువల్ విషయాలు తాకట్టు పెట్టి. నువ్వు ప్రార్థన చేయకూడదు, నీకేదైనా అవసరమైతే నువ్వు రాజునే అడగాలి అని చెప్పారు. దర్యావేషు రాజు ఆయన్నే అడగాలని కండిషన్ పెట్టారు. అది కుతంత్రాలతో చేశారన్నమాట. ఈయన చీఫ్ అయ్యాడు, అందరికీ ప్రముఖుడయ్యాడు కాబట్టి జ్ఞానుల్లో ఈయన పోస్టు తీసేయాలని మిగిలిన వాళ్ళకి ఈర్ష్య వచ్చింది. ఆ రాజుకి మాయ మాటలు చెప్పి వీళ్ళు ఏం చేశారు? ఆ విధంగా చేసినప్పుడు ఏమైంది? అది ఈయన కాంప్రమైజ్ అవ్వలేదు. మనం ఏం చేస్తామండి? ఎందుకు రాలేదని నాకు అక్కడికి వెళ్ళి, ఎందుకు లేట్ అయింది? లేచేటప్పటికి 6:15 అయింది. ఎందుకండి ఇంత మత్తుగా ఉంటాం? ఎప్పుడు రావాలి? 6కి రావాలి. వస్తాము, ఒక వారం వస్తాం, మళ్ళీ 2వ వారం డౌట్. నేను ఇక్కడికి వచ్చి 5:30 కూర్చుంటే ఎంతమంది వస్తారండి? అంటే దేవుని దేవాలు మీరు అందరూ వస్తున్నారు, రావట్లేదని కాదు, కానీ రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయాలి, టైం అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దేవుడు దాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు, లెక్కలోకి తీసుకుంటాడు. అర్థమవుతుందండి? సో అందుకని ఇప్పుడు స్వీటీ ముందు వచ్చారు, దూరం అయినప్పటికీ ఏం చేశారండి? అయితే దగ్గర ఉన్నవాళ్ళు, ఇంటి ముందు ఉన్న వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది. వాళ్ళు బస్సు ఎక్కి రావాలి, ఫ్లైట్ ఎక్కి రావాలి, మంచం దిగి వస్తే చాలు. కానీ మళ్ళీ నాకు స్వాస్థ్యం, పరలోకపు స్వాస్థ్యం వచ్చింది. సరే, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ అంతవరకు ఉండాలి. దాంతోపాటు క్రీస్తు కొరకు ఏం పడాలి? శ్రమ. అది అక్కడికి రాము మనం కదా. అది కూడా నెమ్మదిగా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ముందు మీటింగ్కి రండి, కొద్దిగా అది కూడా శ్రమ. ఇంటి దగ్గర నుంచి నడిచి రావాలి, ఇక్కడ కూర్చోవాలి కింద కదా. మనకి కుర్చీలు ఉండవు, కావాలంటే కింద కూర్చోండి, కుర్చీలు వేసుకుని కూర్చోండి. కానీ ఏంటంటే వాక్యాన్ని శ్రద్ధగా విని ఏం చేయాలి? సో మన జీవితాన్ని సమర్పించుకోవటానికి చూసుకోవాలి. సో అట్లాగా స్వాస్థ్యం అని వస్తుంది. ఇప్పుడు జబూలూన్ అంటే అర్థం ఏంటి? నివాసము కదా, నివాసం, డ్వెల్లింగ్. కాబట్టి ఇక్కడ ఎవరు నివాసము అనేది, ఎవరు నివాసం అని పేరు పెట్టారు? లేయా పేరు పెట్టారు. ఎవరు నివాసం ఉండాలంట? తన భర్త. ఎవరితో ఉండాలంట? భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఓకేనా? సో ఇది ఇప్పుడు స్పిరిచువల్. భార్యాభర్తలు అది ఉండాలి, లేకపోతే అందుకనే భార్య ధర్మం భార్య నెరవేర్చాలి, భర్త ధర్మం భర్త నెరవేర్చాలి. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, లేయా భక్తురాలయ్యండి, భర్త పక్షంగా ప్రేమ కలిగి ఉంది, భర్త తనతో ఉండాలని కోరుతుంది, భర్త కొరకు పిల్లల్ని కనివ్వాలని తన బాధ్యత, తన ధర్మం గుర్తుపెట్టుకుని ఎంతో శ్రద్ధగా ఉందన్నమాట. ఓకే, అయితే ఈయన భర్త ఏం చేస్తున్నాడంటే, లేయా గురించి పక్కన పెడదాం. అయితే ఈ భర్త ఏం చేస్తున్నాడంటే కఠినమైన వాడయ్యండి. ఈయన దేవుడు చూసినట్టుగా చూడకుండా, దైవజనుడు ఎలా చూడాలండి? దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుడు ఏ దృష్టితో చూస్తాడో ఆ దృష్టితో చూడాలి. అదే దైవం చిత్తం. కనుక ఈయన ఏం చేస్తున్నాడంటే బాహ్య సౌందర్యాన్ని చూసి, వెలుచూపును బట్టి ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆమెలో భక్తి అంత లేదు. అందుకనే రాహేలు యాకోబుతో ఏం చేసింది? పోట్లాడింది. మీరు
30 అధ్యాయంలో చూసుకుంటే వాళ్ళిద్దరికి పోట్లాడు జరుగుతుంది. నేను చచ్చిపోతానంటుంది. ఇంకెంత గొడవ అయిందో. నీవు నాకు పిల్లలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. నేనేమన్నా దేవుడి స్థానంలో ఉన్నానా? పిల్లలు ఇచ్చేది ఎవరండి? ఎందుకు ఆపేశాడు? ఒక రకంగా ఎవరండి కారణం? యాకోబు కారణం. ఎందుకు? వెలుచూపును పట్టిపోయాడు. అది మోసమో గీసమో లాభాను ఏదో చేసి మొత్తానికి ఏం చేశాడంటే తన పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆమె బాహ్యానికి కొద్దిగా కళ్ళు పెద్ద కొద్దిగా ఉండొచ్చు, చూడగలుగుతుంది, నడవగలుగుతుంది, పని చేయగలుగుతుంది, ఉన్నాయి. ఏదో కొద్దిగా కన్నీరు కారటం, పుసులు కారటం ఏ ఉంటాయన్నమాట కదా. సో కాబట్టి ఈయన ఏం చేశాడు? అందుకనే లాభాన్ని దాన్ని సమర్థించుకుంటాడు. మా దేశంలో మేము పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయిని, అది ఆ తెలివి నీకు కూడా ఉండాలి. నువ్వు పెద్ద అమ్మాయికి పెళ్లి కాలేదు పెట్టి సెకండ్ అమ్మాయిని రిజర్వ్ చేసుకుంటే ఇక్కడ ఎవరిస్తారని ఏం చేయాలండి? ఇప్పుడు ఎవరు తప్పు? యాకోబు. నువ్వు ఎట్లా సెలెక్ట్ చేస్తావు? ఇద్దరంటే ఎలా ప్రార్థన చేస్తే రెండో దాన్ని సెలెక్ట్ చేస్తావా? ఏం ఎలిషా ఎవరిని సెలెక్ట్ చేయాలి? మొదటి కొద్దిగా అటు ఇటు ఉంటే కొంతమంది చాలా తెలివిగా ఉంటారు. సరే అండి, పెద్ద అమ్మాయికి పెళ్ళైన తర్వాత చూస్తా అంటే నువ్వు అవాయిడ్ చేసి ఎవరికో అంట కట్టేస్తావు. ఇట్లా తెలివితేటలు ఉపయోగిస్తే ఏం చేస్తాడండి? అలాంటి వాళ్ళే దొరుకుతారు. అట్లా వద్దు. ఏది వస్తే దేవుడు ఏది ఇస్తే దాన్ని ఏం చేయాలి మనం? కొంతమందికి పర్వాలేదు, దేవుడు ఎప్పుడు కూడా చేయడు. కానీ మనం ఒకవేళ దేవునికి అప్పగించకుండా మనం వెలుచూపును బట్టిపోతే, విశ్వాసమును బట్టి కాకుండా వెలుచూపును బట్టి నాకు ఇదే కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా తారుమారవుతుంది. దాన్ని ఇచ్చి కూడా దాని ద్వారా అది ముళ్ళు కింద కూడా అవుతుంది. అవి బైబిల్లో ఉన్న సంగతులు. హాగర్ ఏమైంది? ముళ్ళైందా? ఏమైంది? ఎవరికి ముళ్ళైంది? శారాకి ముళ్ళు. మరి హాగర్ సంతానం ఎవరికి ముళ్ళైంది? అబ్రహాముకి ముళ్ళైంది. అబ్రహాం సంతానానికి ముళ్ళైంది. ఇశ్రాయేలుకి ముళ్ళైంది. మనం కూడా అటువంటి వారమే, ఇష్మాయిల్ సంతానం వంటి వారమే. ఇప్పుడేమయ్యాం మనం? ఇసాకు ద్వారా శారా సంతానం. అబ్రహాం కుమారుడైన ఇసాకు కుమారుడైన యాకోబు ద్వారా ఎవరు వచ్చారండి? యేసుప్రభు. యేసుప్రభు ద్వారా మనమంతా ఏమయ్యాం? తిరిగి శారా సంతానం, అబ్రహాం సంతానం, యేసుప్రభు ద్వారా. సో కాబట్టి అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఎవరితో నివసించాలి? జబూలూన్ అంటే అర్థం ఏంటి? నివసించుట. ఇంగ్లీష్లో డ్వెల్స్ అని ఉంది. ఇంకో దగ్గర కాపురం ఏదని చదివారు? కాపురం అంటే కలిసి భార్య భర్తగా వండి పెట్టడము, భర్త భార్యని ప్రేమించి అన్ని సమకూర్చటము, జాగ్రత్తగా చూసుకోవటము, ఆదరించటము, ఇవన్నీ కూడా కాపురం. అయితే ఇప్పుడు మన కాపురం ఎవరితో ఉంటుంది? చూడండి, ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 3వ వచనం చూడండి. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం ఎవరితో ఉందండి? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను. ఇప్పుడు చూడండి, దేవుని నివాసం ఎవరితో ఉంటుందంట? రక్షణ పొందిన మనుషులందరితోనే ఉంటుంది. ఈ భూమి ఆకాశం గతించబోతుంది. 21 అధ్యాయం నూతన భూమి నూతన ఆకాశం కొరకు. అదే ప్రకటన గ్రంథం 18 అధ్యాయము సాతాను బంధించటం, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, అదే ధవళ సింహాసనం తీర్పు తీర్చటం, యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసీనుడై
పాతాళంలో ఉన్న వారందరినీ పైకి తీసుకొచ్చి తీర్పు తీర్చడం, సాతాన్ని తర్వాత మిగిలిన వారందరినీ వారిని నరకంలో వేయటం. 19వ అధ్యాయము సంఘము ఎత్తబట్ట, పెండ్లి కుమార్తె ఏమవుతుంది? 18వ అధ్యాయం కాదు, 19వ అధ్యాయంలో మొదట సంఘం ఎత్తబట్ట ఉంటుంది. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు ఏమైంది? భర్త కొరకు సిద్ధపడింది. 20వ అధ్యాయంలో ఏమవుతుంది? పాతాళములో వారికి తీర్పు తీర్చి వారికి నరకములో వేయటం జరుగుతుంది. అప్పుడు భూమి ఆకాశం గతించిపోతుంది, ఈ పాతది. 21వ అధ్యాయంలో ఏమొస్తుంది? కొత్త భూమి కొత్త ఆకాశం. దాంట్లో ఎవరుంటారు? మనతో దేవుడు ఏం చేస్తాడంట? కాపురము. అది ఎడతెగని కాపురము. వీళ్ళది ఎటువంటిది? తాత్కాలిక. మనది ఎటువంటిది? అయితే ఈ తాత్కాలికమైన దాన్ని చూసి శాశ్వతమైనది కూడా ఉన్నదని తెలుసుకుని ఆ దేవుణ్ణి ఆ రీతిగా, యాకోబుని ఏ రీతిగా లేయా ఇష్టపడిందో, పరలోకపు యాకోబు యేసుప్రభును కూడా మనం కూడా అంత ప్రేమించి అంత ఇష్టపడి ఆయనతో ఉండేది నేర్చుకోవాలి. రెండమ్మా రండి అంటే ఎంత కష్టం చూడండి. ఈ సైడ్ చూడండి ఎంత ఖాళీ ఉందో. అదే ఆదివారం చూడండి, వీళ్ళంతా ఏ జాబితాలో ఉన్నారు? జబులను జాప్యం చేశాడా తానుగా వచ్చాడా? నేను డైవర్ట్ అవుతాను. జాప్యం చేశాడా? ఏం చేశాడు? అందుకనే కదా లేటుగా వచ్చింది. కాబట్టి ఎవరితో కాపురం ఉండేది నేర్చుకోవాలి. చూడండి ప్రకటన 3:20, ప్రకటన 3:20 త్వరగా చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయదు. ఏం చేస్తారండి? ఎప్పుడంట? నేను తలుపు వద్ద నుండి. ఎవ్రీ మీటింగ్, ప్రతిసారి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఈజ్ నాకింగ్ ఎట్ అవర్ డోర్. ఎందుకంటే అనేక విషయాల్లో మనం దేవునికి, క్రీస్తు మనతో ఉండకుండా, మనలో ఉండకుండా, యు ఆర్ క్లోజింగ్ ద హార్ట్, డోర్ ఆఫ్ అవర్ హార్ట్. ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి ఏం చేయాలండి? ఓపెన్ చేయాలి. షీ ఈజ్ ద క్రీస్తే నాక్ చేస్తున్నాడు అనమాట. ఏం జాన్సన్ ఏం చేస్తున్నావు? అందుకని జాగ్రత్తగా ఏం చేయాలి? మనం వినాలి. దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా నో అని చెప్పు. యేసుప్రభు ఎవరు? వాక్యమా? ఎవరు? వాక్యం చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? క్రైస్ట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ గాడ్ మనం ఏం చేయాలండి? తీసుకోవాలి. ఓకే, ఎప్పుడు క్రీస్తు మనతో ఉండటం మంచిదా కాదా? పాత నిబంధనలో వారి మధ్య దేవాలయాన్ని, దేవుని మందిరాన్ని పెట్టారు. మందిరం ద్వారా వాళ్ళకి బోధించడానికి, మందిరం ద్వారా సేవ చేయటానికి, బలులు అర్పించడానికి, ఆరాధన, సమాధాన బలులు ఇవన్నీ కూడా అర్పించడానికి. నా కనుదృష్టి ఎప్పుడు కూడా ఈ మందిరం మీద. దానియేలుకి చూడండి, ఎప్పుడు కూడా తాను చెరలో ఉన్నప్పుడు, బబులోన్లో ఉన్నప్పుడు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 మారు ప్రార్థన. ఎట్లా చేసేవాడు? కిటికీ ఎట్లా? ఏ వైపు? యెరూషలేము తట్టు, దేవాలయం తట్టు ఏం చేశాడంటే కిటికీ తీసి. అంటే ఎందుకు కిటికీ తీశాడు? దేవుని కళ్ళు ఎక్కడ ఉంటున్నాయి? నా కళ్ళు ఎక్కడ ఉంటున్నాయి? ఇంత మంచి ప్యాలెస్ ఇది. ఇది కాదయా ఆయన ఉండేది అని కాదు. దేన్ని చూడాలి మనం? మందిరాన్ని చూడాలి. చూద్దాం. చాలామందికి ఈ రోజుల్లో నేను చదువుకోలేనా, నేను యూట్యూబ్లో చూసుకోలేనా, యూట్యూబ్లో ఏమేమి వస్తాయి, నీకు ఎవరొకరు దాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నువ్వు తప్పనిసరిగా రాంగ్గా అర్థం చేసుకుంటావు. అర్థమైందండి? కాబట్టి అట్లా కాకుండా మనమంతా ఎవరితో ఉండాలి? ఇప్పుడు ఎవరున్నారండి? క్రీస్తు మనలో ఉన్నాడు, క్రీస్తు ఆత్మ మనలో ఉన్నారు, క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు మన మధ్యలో?
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానాంపేట కూడిన. ఎక్కడ కూడి ఉండాలి? ఎవరు కూడి ఉండాలంటే ఎవరంటే వాళ్ళు కాదు, నామకార్థ భక్తులు కాదు. ఏ భక్తి ఉండాలి? ఇప్పుడు మార్త, మరియా, లాజరు వారి మధ్యలో ఎప్పుడున్నాడు? ఎప్పుడైతే లాజరు అయితే తిరిగి లేచినాడో అప్పుడు ఏం చేశారండి? 6 రోజులు ముందుగా వెళ్ళాడు. అన్ని రోజులు ఎప్పుడు కూడా అక్కడ లేడు. 6 రోజులు ముందుగా వెళ్ళాడు. 6 రోజులు ఆయన సిద్ధపరిచాడు. అందుకనే వారు 7వ రోజున సక్రమంగా ఆయన ఆరాధించారు. మార్త ఏం చేసింది? ఉపచారం చేసింది. మార్త ప్రార్థనకు కూడా గుర్తుగా ఉంది. రెండోది మనం ఏం చేయాలండి? టైంకి వచ్చి ఏం చేయాలి? ఉపచారం చేయాలి. ఆరాధన తర్వాత ఫస్ట్ ఇదంతా ఎవరు చేయాలి? రాజావారిలాగా వస్తూ ఉంటాం. పరలోకంలో ఎట్లా వెళ్తాం? ఇక్కడ రాజులు అయితే పరలోకంలో దరిద్రులుగా వెళ్ళకూడదు, ఓకే, ధనవంతులుగా వెళ్ళాలి. లాజరు వెళ్ళాడు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. ఎవరు తీసుకెళ్ళారండి? దేవదూతలు. అక్కడ ఏం చేస్తున్నాడండి? అబ్రాహాము రొమ్ము అంత ప్రియమైన వాడు. ఎంతగా శ్రమ పడ్డాడో, ఎంతగా అవమానాన్ని భరించాడో ధ్యానం వింటున్నావా? అంతగా అక్కడ ఏం చేస్తున్నాడండి? అబ్రాహాము రొమ్ము. అర్థమవుతుందా? సో ఇవన్నీ వినే మాటలు వట్టివి కాదు. అందుకనే లేయా ఏ రీతిగా యాకోబు తనతో సంసారం చేయాలని, కాపురం ఉండాలని కోరుకుందో ఆ రీతిగా, ఆ విధంగా దేవుడే తన భక్తిని గణపరిచి, తన విశ్వాసాన్ని గణపరిచి, తన శ్రమను చూసి, తను ద్వేషింపబడ్డాననే విషయాన్ని చూసి అన్ని ముక్కు పిండి తీసుకుని వచ్చాడా లేదా? తర్వాత లేయాను కూడా విడిచిపెట్టలేదు. తాను కూడా తిరిగి భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు రాహేల్ కూడా సరిగ్గా కొద్దిగా వచ్చినప్పుడు ఏమైంది? తనకు కూడా గర్భఫలం జరిగిపోయింది. ఇంక భార్య కాబట్టి. సో మొట్టమొదటిగా గర్విష్ఠుల దేవుడు ఏం చేస్తాడండి? ద్వేషించడు. కొద్దిగా పక్కన గర్వం, దీనులు కావాలి. దేవుని నామాన్ని ఎరిగినప్పటికీ కూడా గర్వం అనేది ఎక్కడ పనికిరాదు. గర్వం అంటే ఏంటో అనుకుంటాం కదా, ప్రార్థన చేయకపోవడం, వాక్యం చదువుకోవడం, మందిరానికి రాకపోవడం, మన స్పెషాలిటీ చూపించటం కదా, ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకేముండాలండి? దీనులుగా ఉన్నట్టే ఉంటాం కానీ ఉంటాయి. అందుకనే మేము చెప్తాం, ఎవరిని ద్వేషించం. ఏదంటే అది వద్దు అంటే కాంప్రమైజ్ అవ్వటానికి వీలు లేదు. లేకపోతే ఆ తప్పు మీరు తెలుసుకోలేదు, నేను తెలుసుకోలేదు అంటే అది ఇంకా అలాగే ఉండిపోయి దేవునికి దగ్గరగా ఉన్నాం అనుకుని దూరం అయిపోతూ ఉంటాం. అది చాలా నష్టపరుస్తుంది అన్నమాట. కాబట్టి వీళ్ళకి తర్వాత ఏమొచ్చిందండి? వీళ్ళకి జబులోనికి ఏమొచ్చింది? శ్వాస. 13వ వచనం చదవండి. అక్కడ నుండి తూర్పు తట్టు చీను వరకును నేయా వరకు వ్యాపించి పోయాను. అంటే కేవలం ఒకే ఊరు, ఒకే పట్టణం కాదు, కానీ మనం చదువుకున్న అనేకమైన పట్టణాలని వారు స్వాస్థ్యంగా పొందొచ్చారు. ఎక్కడ ఆరంభమైంది? అక్కడి నుంచి ఏమవుతుంది? ఇక్కడ ఉంది కదా, వారు మరలా వరకు. ఎక్కడ స్టార్ట్ అయింది? మరలా అంటే మనం మరలా అనుకుంటాం. మరలా వరకు ఇంకేంటిది? దుబ్బాషతు వరకును సాగి వారు వెళుతూ వచ్చారు. చివరికి 14వ వచనం చూడండి. దాని సరిహద్దు అన్నాతోను వరకు, అన్నాతో కాదు, అన్నాతోను వరకు, ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఎక్కడ నిలిచినండి? లోయ దేని గుర్తు? దీనత్వానికి. దావీదు రాజు గొలియాతును చంపటానికి ఎలీషా ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? ఎన్ని రాళ్ళు? 5. ఎటువంటి రాళ్ళు? బండరాళ్ళ.
కయ్యూని ఏం తీసుకుని ఉంటాడు హేబేలు చంపడానికి? బండరాళ్ళు కదా, హంతకుడయ్యాడు. అయితే ఈయన సాతానికి ముంగుర్తుగా ఉన్న యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అంటారు, అంత్యక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్న ఈ వ్యక్తిని చంపడానికి, ఎవరిని? గొలియాతుని చంపడానికి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 నున్నటి రాళ్ళని తీసుకున్నాడు. ఎందుకు వచ్చింది నునుపు? పెద్ద పెద్ద రాళ్ళే ఎక్కడెక్కడి నుంచో ఎత్తైన స్థలం దొల్లుకుంటూ ఒకదానికొకటి రాసుకుంటూ ఏమైనవి? నునుపు వచ్చింది. గరుకుతనం అంతా ఏమైంది? అందుకనే మనం సహవాసం ఉంటే, దేవుని సేవ చేస్తే కదా గరుకుతనం అనేది ఏమవుతుంది? ఎవరో తిడతారు. తర్వాత మీరు అవి తప్పించుకున్న ఇంట్లో లేకపోతే ఇరుగు పొరుగు వారు ఎవరొకరు మనకి మన రఫ్నెస్ని తొలగించడానికి ఉంటారు, ఎవరొకరిని పెడతాడు కదా. ఇప్పుడు హేబేలు నునుపురాయ రఫ్రాయ ఎట్లా అయ్యాడు? కయ్యను బట్టి. ఇప్పుడు యాకోబు నునుపురాయ మొదట, లేక రఫ్రాయ, గరుకురాయ? ఎవరు ఆకురాయి పెట్టారు? ఏశావు, లాబాను, రాహేలు. పాపం ఫేవరబుల్ గాను సరే కదా. అంటే ద్వేషించాడు. ఓకే, ఇవన్నీ కూడా ఇంకా ఆయన దేని కొరకు బాధపడ్డాడు తెలుసా? మామ, నేను ఇంత నమ్మకంగా ఉంటే నా జీతం 10 సార్లు మారుస్తావా? 10,000 జీతాన్ని 9,000 చేస్తావా? 9,000 జీతాన్ని 8,000 చేస్తావా? తీసుకొచ్చి 1 మీ సీనియారిటీ పెరిగే కొద్ది ఏమవుతుంది? జీతం పెరుగుతుంది. ఇక హైకు లేదు, మైకు లేదు. ఇవన్నీ దేనికండి? దేవుడు అన్యాయస్తుడా? నీలో నాలో ఏం చేయాలి? నువ్వు పోతే దేనిలో అవుతుంది. అప్పుడు దేవునికి ఏమవుతామండి? ఉపయోగపడతాం. ఇదే తర్వాత అయితే సాతాన్ని కూడా జయించగలుగుతాం. గొలియాతుని జయించాడు పొట్టాడు ఎవరు? దావీదు. ఆయనకి మెజర్మెంట్ కూడా చూస్తే ఎంత ఆయనకి ఎంతో, ఆయన లెక్క ఉంది కానీ ఈయన తక్కువ ఉంటాడు. కాబట్టి అందుకనే అతని దృష్టిలో, గొలియాతు దృష్టిలో దావీదు ఎట్లా కనిపించాడు? మిడతలా కనిపించాడు. వాళ్ళు కూడా ఇశ్రాయేలుకి మిడత అంటే, మేము వారి దృష్టిలో మిడతలో ఉంటే వాళ్ళు అనాకీయులు ఉన్నారు అక్కడ. వారు ఎత్తుగా ఉంటారు, వారి మెడ కూడా ఇంత ఉంటుందంట, మోరడు. అవి చూసి ఏం చేశారు? వారి ఎత్తు, వారి దాన్ని బట్టి భయపడద్దు. అందరికంటే ఎత్తైన వాడు ఎవరండి? దేవుడు మన పక్షంగా ఉంటే మనకెవరు? అందుకని దేవుని క్రియలు చేసినప్పుడు దేవుడు తోడుకుంటాడు. అదే దేవుని క్రియ చేయకుండా నా సొంత క్రియలకి దేవుడు ఉండాలంటే ఉండడు. కాబట్టి ఏం చేయాలి? నూనె గరుకుతనం తీయటానికి నువ్వు చేసేదాన్ని అది నీకు ప్రతికూలంగా, నాకు ప్రతికూలంగా మార్చి మనల్ని నునుపు చేస్తాడు. అర్థమవుతుందండి? సో కాబట్టి బైబిల్లో అనేక మంది గరుకురాళ్ళని ఏమని, ఇప్పుడు ప్రస్తుతానికి మనం కూడా ఏం చేయాలి? దేవునికి భయపడాలి, దేవునికి లోపడాలి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 16వ వచనం చదవండి. తర్వాత ఇంకా 15వ వచనం చదవండి. కట్టాతు, నహలాలు, ఇదలా బెత్లెహేము మన 12 పట్టణములను వాటి పల్లెలను ఆ పట్టణం. చూసారా, బెత్లెహేము కూడా ఎవరికి వచ్చింది? బెత్లెహేములో ఎవరు పుట్టారు? తర్వాత బెత్లెహేము అంటే అర్థం ఏంటి? బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల గృహము. రొట్టెలు. ఏం రొట్టెలు? ఎప్పుడు మనకి ఈ పట్టే. యేసుక్రీస్తు మనకేమయ్యాడు? రొట్టె, జీవాహారం, తన శరీరాన్ని అర్పించు. ఓకే, అందుకనే నిత్య జీవం అనేది మనకు వచ్చింది. 16వ వచనం
ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జిబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. కాబట్టి మనం కూడా క్రీస్తునందు పరలోకపు స్వాస్థ్యం కొరకు పిలువబడ్డాం కనుక, అయితే రక్షణార్థమైన విశ్వాసం ద్వారా రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందిన మనము దాన్ని కొనసాగించుకుంటూ, రెండోది ఏం చేయాలండి? దేవుని సేవ చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. సంఘం ద్వారా ఏ పరిచర్య అయితే చెప్పబడుతుందో యవన ప్రాయం నుండి అదేం చేయాలి? చెయ్యాలి. చేసిన తర్వాత దాంట్లో ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ప్రభు సేవలోని శ్రమలు ఎన్నున్నప్పటికీ కూడా ప్రతి శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. అట్లా మనం శ్రమల్లో కూడా దేవుని సేవ చేస్తున్నామంటే అది నిజమైన సేవ. ఎవరో ఏదన్నారు వదిలేసామంటే ఏంటది? అవన్నీ మనకెందుకండి? మనం ఏం చేసాం? జస్ట్ అగ్నిలో నుండి అది ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. నీటిలో నుంచి ఒడ్డు మీద పడిన చేప ఒడ్డుని ఉండటానికి ఇష్టపడుతుందా? గిలగిల కొట్టుకుంటుంది, దొరికితే దానికి ఒకవేళ కనబడిందని మళ్ళీ జంప్ అయ్యి వెళ్ళిపోతుంది దేంట్లోకి. మనం కూడా జస్ట్ అట్లాగే ఉంటే ఏమవుతాం? జంప్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాం. ఎక్కడికి? జంప్ అయిపోయాడు మనవాడు. సినిమా డైలాగులు ఎక్కువ వాడుతున్నారు. మావాడు జంప్ అయిపోయాడండి. మావాడు చిన్న కుమారుడు కూడా జంప్ అయిపోయాడు. ఏమయ్యాడు? ఏమయ్యి వచ్చాడు? గులకరాయి వచ్చాడు. గులకరాయి. ఫస్ట్ ఎవరండి ఆయన? గరుకురాయి. ఇప్పుడు ఏ రాయి? మనం ఎంత నూనె పెక్కాం? లోయలోకి వచ్చేసాం. అప్పుడే లోయ లాస్ట్లో ఉంది కదా, జబులూన్ లోయ. అది కాబట్టి ఈ మాటలు విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం మనం జీవిస్తాం. ప్రార్థన చేసుకుంటాం.